ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అమరావతిలో భవనాల నిర్మాణ ప్రణాళికని ఒక్కొక్కటిగా ఏపీ సర్కార్ ఏపీసీఆర్డీఏ ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు మరొక భవనానికి క్లియరెన్స్ ఇచ్చారు. 165 కోట్ల రూపాయల వ్యయంతో జ్యుడిషియల్ అకాడమీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ఏపీసీఆర్డీఏ రెడీ అవుతుంది. ఏంటి జ్యుడిషియల్ అకాడమీ ఒకసారి మనం చూద్దాం. జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక పైన జియో కూడా రిలీజ్ చేసేశారు. సో దీని ప్రకారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జియో ఇది. దీని ప్రకారం చూస్తే కనుక 165.33 కోట్ల రూపాయలు అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు దానికి. ఈ వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా కలిపి పిచ్చుకలవారిపాలెం దగ్గర దీనికి 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. సో ప్రొసీజరల్గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా మంజూరు చేస్తూ ఈ జీవో రిలీజ్ చేశారు. అమరావతి కోర్ క్యాపిటల్లో నిర్మిస్తున్నటువంటి జ్యుడిషియల్ అంటే జడ్జెస్ హైకోర్టు ఈ భవన సముదాయాలకి సమీపంలోనే ఈ పిచ్చుకలవారిపాలెం దగ్గర ఇది కంప్లీట్గా జ్యుడిషియల్ ట్రైనింగ్ అకాడమీ అనమాట. ఆల్రెడీ ఇది ప్రస్తుతం ఒక ప్రైవేటు భవనంలో నడుస్తుంది, అంటే అద్దె భవనంలో నడుస్తుంది. ఆ భవనంలో నడిపించేటువంటి క్రమంలోనే ప్రస్తుతం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ అకాడమీ. ఇది తర్వాత ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల శిక్షణా కేంద్రం. ఇది ప్రైవేట్ భవనంలో. ఈ భవనం మొత్తం పైన టాప్ 3 ఫ్లోర్స్ రెంట్కి తీసుకున్నారు. అక్కడ శిక్షణా తరగతులు జరుగుతాయి, వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. జూనియర్ లెవెల్ ఆఫీసర్స్ అంటే జూనియర్ జడ్జెస్కి వీళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ జడ్జిలకి సంబంధించినటువంటి భవన సముదాయాలను నిర్మించేటువంటి ప్రణాళికని చాలా వేగంగా జడ్జిల బంగ్లాల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది కోర్ క్యాపిటల్ ఏరియాలో. అలానే హైకోర్టు భవనానికి సంబంధించి శాశ్వత హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి కాంక్రీట్ పోరింగ్ వర్క్స్ బ్లాక్స్ వైజ్గా శరవేగంగా సాగుతున్నాయి. 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అదే క్రమంలో 2 ఏళ్ల సమయంలో ఈ భవనాన్ని కూడా శాశ్వత భవనాన్ని నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ మంజూరు చేసింది. వీటి ఫలితంగా నెక్స్ట్ పనులు మొదలు పెట్టబోతున్నారు. సో ఇది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్కి సంబంధించినటువంటి డేటా. అలానే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మొత్తం అయ్యేటువంటి ఖర్చుతో పాటు రిజాల్వ్ దట్ ద అథారిటీ డూ హియర్ బై అకార్డ్ ద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 165.33 crores 60 for construction of Andhra Pradesh Judicial Academy with pile foundation superstructure and RC columns, beams, framed structure, architectural finishes, internal electrical plumbing works, HAV IT works including external electrical plumbing ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మొత్తం అంతా కూడా డీటెయిల్గా పెట్టారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే స్పోర్ట్స్ సిటీ ఎడ్జ్ పాయింట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు నవనగరాలు అన్నారు కదా, స్పోర్ట్స్ సిటీ జ్యుడిషియల్ సిటీ అన్నారు కదా, జ్యుడిషియల్ సిటీకి సమీపంలో స్పోర్ట్స్ సిటీ ఎడ్జ్ పాయింట్లో వచ్చేటువంటి లొకేషన్ అవుతుంది. పిచ్చుకలవారిపాలెంలో ఇది ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల కాల పరిమితిని ఇచ్చారు. ప్రొసీజరల్గా ఇప్పుడు టెండర్ రిలీజ్ అయిపోతున్నారు. త్వరలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది కాబట్టి టెండర్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత L1గా ఎవరు వస్తే కనుక వాళ్ళకి శాంక్షన్ చేస్తారు. వాళ్ళు 2 సంవత్సరాల్లో ఈ భవనాన్ని నిర్మించి అప్పగించాల్సి ఉంటుంది. 2028 చివరి నాటికి ఈ భవనాన్ని రెడీ చేసి కొత్త భవనం అంటే ఆ పాటికి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపుగా ఇవన్నీ ఒకేసారి పూర్తయ్యే విధంగా ఏపీసీఆర్డీఏ ప్రణాళికని సిద్ధం చేసింది.